మెగానే టీవీ. ప్రపంచ దేశాల మధ్య జరిగే వ్యాపారంలో 80% పైగా సముద్ర మార్గాల ద్వారానే జరుగుతుంది. ఒక దేశం నుంచి మరొక దేశానికి లక్షలాది టన్నుల సరుకులు నౌకల ద్వారానే వెళ్తాయి. కానీ కొన్నాళ్లుగా ఆ సముద్ర మార్గాలకు భారీ ముప్పు ఏర్పడింది. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధాలు, హౌతీ రెబల్స్ దాడుల వల్ల బోస్పరస్ జలసంధి, హర్ముజ్ జలసంధి లాంటి అత్యంత కీలకమైన వాణిజ్య మార్గాల్లో ప్రయాణించడం షిప్పింగ్ కంపెనీలకు ప్రాణ సంకటంగా మారింది. ఈ గందరగోళ పరిస్థితికి శాశ్వత పరిష్కారం చూపేలా, అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టేలా ఇప్పుడు రష్యా ఒక బ్రహ్మాస్త్రాన్ని తెరపైకి తెచ్చింది. సముద్రాలతో పని లేకుండా నేరుగా నేల మీద నుంచే రష్యా నుంచి భారతదేశానికి ఒక భారీ రైల్వే కారిడార్ నిర్మించాలనే ప్రతిపాదనను రష్యా తాజాగా ప్రకటించింది. వేలాది కిలోమీటర్ల దూరం ఉండే ఈ రైల్వే ట్రాకు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాల మీదుగా ఇండియాకు చేరుకుంటుందని తెలుస్తోంది. దీంతో అసలు రష్యా ప్లాన్ వర్కౌట్ అవుతుందా? ఈ భారీ రైల్వేల నిర్మాణానికి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలు ఒప్పుకుంటాయా? ఈ ప్రాజెక్ట్ వల్ల ఇండియాకు జరిగే లాభం ఏంటి? లెట్స్ వాచ్. రష్యాకు తన చమురు, బొగ్గు, ఇతర ఉత్పత్తులను ఆసియా దేశాలకు, ముఖ్యంగా ఇండియాకు ఎగుమతి చేయడం చాలా కీలకం. కానీ ప్రస్తుతం రష్యా నుంచి నౌకలు బయలుదేరాలంటే నల్ల సముద్రాన్ని మధ్యధరా సముద్రంతో కలిపే బోస్పరస్ జలసంధి, అలాగే పర్షియన్ గల్ఫ్ నుంచి వచ్చే హర్ముజ్ జలసంధి మీదుగా రావాల్సి ఉంటుంది. ఉక్రెయిన్తో యుద్ధం వల్ల నల్ల సముద్రంలో భద్రత లేదు. ఇటు ఇజ్రాయెల్, ఇరాన్ ఉద్రిక్తతల వల్ల పర్షియన్ గల్ఫ్లలో నౌకలపై దాడులు జరుగుతున్నాయి. సముద్ర మార్గాలు ఇలా ఏ క్షణంలోనైనా బ్లాక్ అయిపోయే ప్రమాదం ఉండటంతో రష్యా ఉప ప్రధాని మారత్ ఖస్ములిన్ ఒక ఇంటర్వ్యూలో సంచలన విషయాలు చెప్పారు. సముద్ర మార్గాలకు ప్రత్యామ్నాయంగా భూభాగం మీదుగా కొత్త మార్గాలను అన్వేషించాల్సిన సమయం వచ్చింది. ముఖ్యంగా ఇండియాకు, హిందూ మహాసముద్రానికి కనెక్ట్ అయ్యేలా ఒక డైరెక్ట్ రైల్వే మార్గాన్ని అభివృద్ధి చేయాలని ఆయన రష్యా ప్రతిపాదనను బయటపెట్టారు. ఒకవేళ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కితే దాని రూట్ మ్యాప్ ఎలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. రష్యా నుంచి మొదలై ఈ భారీ రైల్వే నెట్వర్క్ మధ్య ఆసియా దేశమైన తుర్క్మెనిస్తాన్ మీదుగా అక్కడి నుంచి ఇరాన్లోకి ప్రవేశిస్తుంది. ఇరాన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ దేశాలను దాటుకొని ఫైనల్గా భారతదేశ సరిహద్దులకు చేరుకుంటుంది. ఈ రైల్వే లైన్ ద్వారా రష్యాకు, దక్షిణాసియాతో పాటు ఇండియా ద్వారా నేరుగా హిందూ మహాసముద్రానికి కూడా కనెక్టివిటీ దొరుకుతుంది. ఇప్పటికే రష్యా, ఇండియా మధ్య వేల కోట్ల డాలర్ల ద్వైపాక్షిక వాణిజ్యం నడుస్తుంది. ఇప్పుడు గనక ఈ నేల మార్గం అందుబాటులోకి వస్తే సముద్రంలో ఎదురయ్యే దోపిడీలు, మిలిటరీ అడ్డంకులు, షిప్పింగ్ డీలేస్ లాంటి సమస్యలన్నీ తీరిపోతాయి. నౌకల కంటే చాలా వేగంగా, సేఫ్గా ఇరు దేశాల మధ్య సరుకు రవాణా జరిగే అవకాశం. వినడానికి ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రాక్టికల్గా దీన్ని అమలు చేయడం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఈ మార్గం 4-5 దేశాల మీదుగా సాగాల్సి ఉంటుంది. మొదటి సవాలు భౌగోళిక పరిస్థితులు. ఆఫ్ఘనిస్తాన్ లాంటి క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో రైల్వే ట్రాకులు వేయడం అంత ఈజీ కాదు. ఇక రెండవ అతిపెద్ద సవాలు రాజకీయాలు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ల ప్రభుత్వం ఉంది. అక్కడ భద్రతకు గ్యారంటీ లేదు. ఇక పాకిస్తాన్ నుండి రైలు ఇండియాకు రావాలంటే ఇరు దేశాల మధ్య ఉన్న బద్ధ శత్రుతో ముందుగా తొలగిపోవాలి. పాకిస్తాన్ భూభాగం మీదుగా ఇండియాకు సరుకులు వెళ్ళడానికి వాళ్ళు ఒప్పుకుంటారా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఇక మూడవది సాంకేతిక సమస్యలు. రష్యాలో వాడే రైల్వే ట్రాక్ గేజ్ వెడల్పు వేరు, ఇరాను, పాకిస్తాన్, ఇండియాలో వాడే గేజ్ సైజులు వేరు. అంటే ఒక దేశం దాటగానే సరుకులను దించి మళ్ళీ వేరే రైల్లో ఎక్కించాలి, కస్టమ్స్ క్లియరెన్స్ తీసుకోవాలి. ఇలా దేశాల మధ్య అగ్రిమెంట్ల కుదరడం ఒక సుదీర్ఘమైన ప్రక్రియ. ఇప్పటికే ఇండియా, రష్యా, ఇరాన్ దేశాలు కలిసి ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనే ప్రాజెక్టును డెవలప్ చేస్తున్నాయి. ఇందులో సముద్ర మార్గం, రైల్వే మార్గం రెండు మిక్స్ అయిపోయి ఉంటాయి. బహుశా రష్యా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని మరింత పటిష్టం చేస్తూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లను కలుపుకొని కంప్లైంట్ రైల్వే లైన్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రతిపాదన వాస్తవ రూపం దాల్చడానికి ఎన్నో ఏళ్లు పట్టొచ్చు. కానీ ఇది గనక సక్సెస్ అయితే రష్యా, భారత్ వాణిజ్యానికి ఇది ఒక గేమ్ చేంజర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదంటున్నారు నిపుణులు.